చూడండి, 2 రోజుల నుంచి పచ్చ మీడియా ఒక పరమాన్నం వండేస్తోంది. పచ్చ మీడియా పొద్దున వరకు తెల్లవారలేదు, ఏంటి చల్లారలేదు, ఇది ఏంటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. పచ్చ మీడియా వదలకుండా ఎందుకు ఈ ఫోటోలు వేస్తూ ఏవేవో వార్తలు రాస్తూ పరమాన్నం వండేస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు రాతలు ఆంధ్రజ్యోతి ఇటు టీవీ5 ఎవరు ఈ లేడీ, ఎవరు ఈమె, ఎందుకు ఈమెను ఇంతలా హైలైట్ చేస్తున్నారు అని ఆరా తీస్తే వీళ్ళు చెప్పిన పేరు కాదంబరి జత్వాని. ఫోటోలు చూస్తున్నారు కదా, బాగా పరికించి చూడండి బాబు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను. అందం అక్కడ మీకు కనిపిస్తోంది, అందం మాత్రమే కనిపించవచ్చు. ఆ అందం మాటున వలపు వల చిక్కినోడు పని అవుట్. నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని. బాలీవుడ్ టాప్ యాక్టర్లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. అందమే ఆమె పెట్టుబడి. మొదటేం చేస్తుంది? ప్రేమ పేరుతో వల, ఆ తరువాత వసూళ్లు. ఇదే ఆమె అసలు ప్రొఫెషన్. దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు, తన అందచందాలతో సంపన్నులకు ఎరవేయడాలు. ఇదే ఆమె డైలీ డ్యూటీ. 2-3 రోజులుగా మన పచ్చ మీడియా డిబేట్ల మీద డిబేట్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వేడిగా పరమాన్నం వండుతోంది కదా, అదంతా ఈమె గురించే. ఇది అసలు చరిత్ర. ఈ కాదంబరి జత్వాని చరిత్ర తవ్వి తీస్తే ఖతర్నాక్ కిలాడి లేడీలే కంగు తినే వాస్తవాలు బయటపడుతున్నాయి. మామూలు వాస్తవాలు కాదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, క్లియర్గా అర్థమైపోతుంది. ఆమె వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత అనుకుంటున్నారు? ఆమె చెప్పేది 30. అసలు వయసు 39. వయసు తగ్గించుకొని అందచందాలతో వలపొవ్వల విసురుతూ ఆమె పైన ఉన్న కేసులు, ఆమె దగ్గర ఉన్నటువంటి ముఠా, వీటన్నింటికి సంబంధించి సంచలన విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. బయటకు చెప్పుకునేది స్వీట్ 30. ఆమె పాస్పోర్ట్, ఆధార్ కార్డులో వేరువేరుగా డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి. 39 ఆమె ఏజ్ అనేది ఒక పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు తెలుస్తోంది. 20వ తారీఖు 4వ నెల 1987 ఇది పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్ మళ్ళీ ఇక్కడ వేరే. ఆధార్ కార్డ్ పచ్చ మీడియా వినాలి. ఎందుకు మారిపోతుందంటే ఇదే. మీ ఇంట్లో కూడా ఎవరైనా వయసుకు వచ్చినటువంటి కుర్రాడుండి ఇలాంటి వలకు గురయ్యి కోట్లు పోగొట్టుకుంటే అలాగే ఉంటారా? కోర్టు పోయని కోర్టు మెట్లెక్కుతారా? పొరపాటున ఆ వలకు చిక్కుకొని 4 మెట్లు దిగజారిపోయినాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడా? ఎక్కడ? ఎస్, వస్తాయి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆధార్ కార్డు ప్రకారం ఈ పుట్టిన తేదీ ఏంటో తెలుసా సార్? పాస్పోర్టు ప్రకారం అయితే ఏప్రిల్ 20వ తారీఖు 4/20 4వ నెల 20వ తారీఖు 1987. ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ 4వ నెల 20వ తారీఖు అంటే 4/20 1996. 4 అంటే మంత్ సార్, 20 అనేది డేట్. 1996 అంటే ఎంత తేడా కనిపిస్తోందో చూడండి. 9 ఏళ్ళు తేడా కనిపిస్తోంది. వేరు డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికైనా ఉంటాయా? మీకుందా? పోనీ ఎవరికైనా మామూలు సాధారణంగా మహిళలు ఆ విధంగా మార్చి పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకుంటారు? 9 ఏళ్ళు తగ్గించి ఎవరు చూపించుకుంటారు? కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి నుంచి దాదాపుగా 1,32,00,000 లాగేసింది ఈ కిలాడి లేడీ. దాదాపు 15 ఏళ్లుగా ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం నడుస్తూనే ఉంది సార్. ఇది ఎప్పటికి తెలుసా ఈ కథ? 2009 నాటి కథ. చివరికి అతని సహనం నశించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పోలీసులు కోర్టు అనుమతితో కాదంబరి జత్వానితో పాటు మరికొందరు నిందితులను అరెస్టు చేశారు. తాను విద్యాసాగర్ను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో కాదంబరి జత్వాని నిజం ఒప్పుకుంది. ఇది అసలు కథ. కానీ దీని చుట్టూ ఒక కల్పిత కథను అద్భుతంగా అల్లిన మన పచ్చ మీడియా ప్రతిరోజు వేడివేడిగా పరమాన్నం వండుతూనే ఉంది. విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నేతని, అతనికి ఆ పార్టీలో పెద్దలు సహకరించారని, ఐపీఎస్ అధికారులు కూడా వారు కూడా ఆయన చెప్పినట్టే విని ఆమెను వేధించారంటూ ఒక క్రైమ్ కథా చిత్రాన్ని వండి వార్చింది మన ఎల్లో కూలీ మీడియా.
అసలు ఎవరి కాదంబరి జత్వాని? ఎంతమందిని ఇలా మోసం చేసింది? ఆమె చరిత్ర తవ్వి తీస్తే బయటపడ్డ నిజాలేంటి? సడన్గా ఆమెను తెరపైకి ఎందుకు తెచ్చారు? ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనా అనంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి సార్. చాలా విషయాలు తవ్వాల్సి వచ్చింది. ఎల్లో మీడియా బిల్డింగ్ కింద చాలా తవ్వితే అసలు విషయాలు బయటపడుతున్నాయి. అందమే పెట్టుబడిగా దోపిడీలు, దేశవ్యాప్తంగా అనేక కేసులు. పోనీ ఇదొక్కటే కేసు ఉందంటే, ఇదొక్కటే కేసుంది, ఆమె పైన ఎక్కడ ఎటువంటి కేసు లేదు అని ఎల్లో మీడియా గుండెల మీద చెయ్యేసి చెప్పగలదా? చెప్పరు. ఏమైంది ఇక్కడ? దోపిడీ గ్యాంగులతో సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు, నిర్ఘాంతపోయే వాస్తవాలు, హై ప్రొఫైల్ ఫంక్షన్లకు, ప్రముఖుల పెళ్లిళ్లకు, వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాలకు ఆమె హాజరవుతూ ఉంటుందట. ఆ తర్వాత అక్కడ ఎవరో ఒకరిని హై ప్రొఫైల్ వాళ్ళు వస్తారు కదా, వారిని వల విసిరి వారిని ట్రాప్ చేసి ఆ తరువాత వారి నుంచి పిండుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఒక రియల్ ఎస్టేట్ టైకూన్, గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెద్ద వ్యాపారి మామూలు కాదు, చిన్నోళ్ళు మీరు పనికిరారు సార్, పెద్దోళ్ళు కావాలి, ఆయన పడేసింది. ఆ తర్వాత అతనికి బెదిరింపులు. 2022లో కోట్లాది రూపాయలు అతని నుంచి దోపిడీ. కాదంబరి కాల్ లిస్టులో పరుమాళ్ళు అతని కాల్స్ కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన మరొక ప్రముఖ టీవీ కంటెస్టెంట్ని కూడా కాదంబరి దోపిడీ చేశారట. ఆసియాలోనే టాప్ పెయింట్స్ కంపెనీలో ఒకరైన వారసుడికి ఈ కాదంబరి కాటు తప్పలేదట. పరువు పోతుందని వాళ్లే ఆఖరికి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఏమవుతుంది? బయటకు వస్తే మగవాడి పరువు పోతుంది. ఎల్లో మీడియా అయితే ఆమె వైపే ఉంటుంది కదా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మగవాడి పరువు పోతుంది కదా, కాబట్టి చాలామంది అగ్రిమెంట్లు చేసుకొని సమర్పించేసుకున్నారు. ఇప్పుడు ఈమె స్టోరీని ఎల్లో మీడియా అదేదో సినిమాలో ఎవరి గోల వారి సినిమాలో నేను సమర్పించుకుంటా అన్నట్టుగా సమర్పించేసుకుంటోంది ఎల్లో మీడియా. పరమాన్నం వండేస్తోంది. తరువాత రోమీ భగత్ అనే వ్యక్తి పైన, ఈమెతో పాటు ఒక టీం ఉంటుంది, అతని పైన ఈడీ దర్యాప్తు కూడా ఉంది. ఇవన్నీ దాచిపెట్టేస్తే ఎట్లా ఎల్లో మీడియా దాచిపెట్టేస్తే ఎట్లా ఇవన్నీ? సరే, మీరు చెప్పినట్టు మంచి వ్యక్తే కావచ్చు ఆవిడ, కానీ ఇన్ని కేసులు ఎందుకున్నాయి? ఈడీ కేసులు ఎందుకున్నాయి? ఇంతమంది ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు? సమాధానం కావాలి కదా. ఢిల్లీ కేంద్రంగా విదేశీ నిఘా సంస్థ కోసం కాదంబరి పనిచేసినట్లు కూడా ఆమె పైన ఆరోపణలున్నాయి. ఫేక్ చాట్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ జనరేట్ చేసి వసూళ్లకు దిగేటటువంటి ఒక ప్రయత్నం. పూర్తి నేర చరిత్ర ఉన్నటువంటి ఈమెను ఒక బాధితురాలిగా చిత్రీకరిస్తూ ఈరోజు వ్యక్తిత్వ హననానికి ముందుగా వైఎస్ఆర్సీపీ పైకి దోసేయాలి. ఆమె పైన ఉన్న కేసులు ఏంటి సార్? ఆమె దగ్గర ఉన్న ముఠా ఏంటి సార్? ఇన్ని కేసులు ఎందుకు ఉంటాయి సార్? మీరైతే పరమాన్నం వండారు, మరి అన్ని పురుగులు ఎందుకు వచ్చాయి పరమాన్నంలో? దీనికి ఆన్సర్ కావాలి కదా. కోటీశ్వరులే టార్గెట్గా కాదంబరి గ్యాంగ్ ఆపరేషన్ చేస్తోంది. ఎస్, ఇది ఆమె